హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో ఈజీగా చేసుకోగలిగే కేక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, వచ్చే రోజుల్లో పండగలకి అన్నిటికీ మనం ఈ కేక్ని చేసుకోవచ్చు. బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఈజీగా చేసేసుకుందాం. ఎటువంటి మనకి ఓవెన్ అవసరం లేదు, బటర్ అవసరం లేదు. సింపుల్ వేలో కేక్ చేసి చూపించబోతున్నాను. చాలా స్పాంజీగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ బౌల్ తీసుకుందాం. దానిలో ఇసుకను వేసి మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ని కానీ ఒక స్టాండ్ని కానీ దానిలో పెట్టుకోవాలండి. నేనైతే ఇడ్లీ కుక్కర్ని తీసుకున్నాను. మీరు మామూలు కుక్కర్ని, రైస్ కుక్కర్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. 2 బౌల్స్ మైదాని వేసుకున్నామండి. కప్ కొలతలో అయితే నేను చెప్తున్నాను. 2 బౌల్స్ మైదాకి 1.5 బౌల్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి 2 బౌల్స్ మైదాని ఫస్ట్గా మంచిగా జల్లించుకోవాలి, ఎందుకంటే ఎటువంటి వేస్ట్ ఉన్నా మనకి పోతుందండి. అలాగే నెక్స్ట్ కేక్ కూడా కొంచెం బాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 3 eggs తీసుకుంటున్నాను నేను. 3 eggs తీసుకొని బాగా బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి విస్కర్తో. దీన్ని మనం యాక్చువల్గా మిక్సర్లో కూడా వేసేయచ్చు. బట్ నేను చేత్తో చేసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. అలా చేస్తుంటే బాగా మంచిగా పొంగి వస్తుంది. చేత్తో చేస్తే ఇంకా బాగా స్పాంజీగా వస్తుంది. అందుకు చెప్పాను కదా, 1.5 బౌల్స్ షుగర్ వేసుకున్నాను నేనైతే. మీకు నచ్చితే 2 వేసుకోవచ్చు. అలా మంచిగా బీట్ చేసిన తర్వాత దీనిలో ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదా మనం, మైదాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కట్టన్ ఫుల్ మెథడ్లో కలుపుకుంటే మంచిగా వస్తుంది కేక్. నెక్స్ట్ దీంట్లోకి బేకింగ్ పౌడరు చిటికెడు, బేకింగ్ సోడా చిటికెడు వేసుకోవాలి. స్పూన్లో 1/4 కప్ అనమాట, అంటే 1/4 స్పూన్ అనమాట. వేసేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కలుపుకోవాలండి. యాక్చువల్గా ఇది కలిపేసిన తర్వాత నేను 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. స్కిప్ అయిపోయింది. ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి, ఎందుకంటే నీచు వాసన ఉండదు. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి కార్డమమ్ పౌడర్ని వేసుకోవచ్చు. అదే యాలకులు అంటారు కదా, వాటిని వేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకున్నా కూడా మనకి ఆ నీచు వాసన అనేది రాదు. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి పక్కన పెట్టేసి మనం బౌల్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. దీన్ని మంచిగా ఫుల్ మెథడ్లో కలిపి పక్కన పెట్టేసాను కదా. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసేసి బాగా కలుపుకొని ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత పైన కోటింగ్గా జస్ట్ మైదా పిండి వేసుకుంటే మనం కేక్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని బౌల్లో వేసేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా చక్కగా మనం ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకుంటే కింద నుంచి కూడా ఏమైనా ఉన్నా సరే సెట్ అయిపోతుంది. నీట్గా కేక్ అనేది గుల్లగా వస్తుంది. ఇప్పుడు టాపింగ్గా నేనైతే జీడిపప్పు వేస్తున్నానండి. మీకు నచ్చిన వేసుకోవచ్చు, మీరు ఏమైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. దీన్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేయాలన్నమాట కుక్కర్లో. చూద్దాం, ఇది ఆల్రెడీ హీట్ చేసాక 10 minutes ముందు మంచిగా హీట్ అయింది. ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 30 to 45 minutes సరిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి. నేనైతే చూసాను. ఫైనల్గా చూద్దాం. ఐస్ క్రీమ్ స్పూన్కి ఏమీ అంటలేదు, అంటే కేక్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం చల్లారబెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు చల్లగా అయింది కదా, దీన్ని మనం తీసుకుందాం. ఒకసారి ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా స్పాంజీగా ఉంటుంది. టర్న్ చేసుకుందాం. దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం కదండి. మీకు